అక్కడ సీట్ దొరకడం చాలా కష్టం. ఇయర్లీ 2 నుంచి 3 లక్షల వరకు ఫీజు. ట్రైనింగ్ కంప్లీట్ కాగానే జాబ్ పక్కా. ఇయర్లీ 5 లక్షలు ఇచ్చి మరీ జాబ్లో పెట్టుకుంటారు. దీంతో కట్టిన ఫీజులన్నీ 1 సంవత్సరంలోనే కవర్ అయిపోతాయి. ఇదంతా చదువు గురించి అనుకుంటున్నారా? కాదు, దొంగతనాల గురించి. హై ఫ్రెండ్స్, పిల్లలు బాగా చదివి మంచి మార్గంలో నడవడానికి, లైఫ్లో సెటిల్ అవ్వడానికి తల్లిదండ్రులు మంచి స్కూళ్లలో చేర్పిస్తారు. కానీ ఇప్పుడు చెప్పుకోబోయే ఈ ప్లేస్లో మాత్రం చదువుకు బదులు దొంగతనాలు నేర్పించేందుకు పేరెంట్స్ తమ పిల్లల్ని ఈ స్కూల్స్లో చేర్పిస్తున్నారు. ఇదే వెరైటీ అంటే సంవత్సరానికి 2 నుంచి 3 లక్షల వరకు ఫీజు కట్టి మరీ పిల్లల్ని ఈ బడుల్లో చేర్పించి శిక్షణ ఇప్పిస్తున్నారు. ఇక్కడ శిక్షణ పొందిన వారు చిన్న చిన్న దొంగతనాల నుంచి గజ దొంగలుగా మారి భారీగా సంపాదిస్తుండడంతో తల్లిదండ్రులు తమ పిల్లలను ఈ స్కూళ్లలో పంపించేందుకు పోటీ పడుతున్నారు. ఇలాంటి స్కూల్స్ గురించి విని పోలీసులు కూడా షాక్లో ఉన్నారు. ఇంతకీ ఈ స్కూల్ ఎక్కడుందో తెలుసా? తెలీదమ్మా. మధ్యప్రదేశ్లో ఉంది. ప్రతి గ్రామానికి ఏదో ఒక ప్రత్యేకత ఉన్నట్లుగానే మధ్యప్రదేశ్ రాజధాని అయిన భోపాల్ నుండి 117 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిన్న మారుమూల గ్రామాలైన కడియా, గుల్ఖేడి, హుల్ఖేడి గ్రామాలు నేరస్తులకు నర్సరీలుగా మారి దేశవ్యాప్తంగా అపఖ్యాతిని పొందాయి. ఈ గ్రామంలో పిల్లలకు దొంగతనం, దోపిడీ కళల్లో శిక్షణ ఇస్తున్నారు. శిక్షణ అంటే ఇలాంటి శిక్షణ కాదు. జేబు దొంగతనం, రద్దీగా ఉండే ప్రదేశాల్లో బ్యాగులు లాక్కోవడం, వేగంగా పరిగెత్తడం, పోలీసుల నుంచి తప్పించుకోవడంతో పాటు ఒకవేళ పట్టుబడితే దెబ్బలు తట్టుకోవడం ఎలా అనే విషయంలో కూడా చాలా గట్టి ట్రైనింగ్ ఇస్తారంట భయ్య. 12 లేదా 13 ఏళ్ల వయసు కలిగిన పిల్లలను తమ తల్లిదండ్రులు శిక్షణ కోసం ఈ గ్రామాలకు పంపుతారు. మంచి చోరకలను నేర్పించే గురువుని ఎంచుకొని అక్కడ 2 నుంచి 3 లక్షల వరకు ఫీజు చెల్లించి శిక్షణకు కుదురుస్తున్నారు. ఇక్కడ 1 సంవత్సరం ట్రైనింగ్ పూర్తయిన తర్వాత పిల్లల తల్లిదండ్రులకు గ్యాంగ్ లీడర్లు ప్రతి ఏటా 3 నుంచి 5 లక్షల వరకు డబ్బులు చెల్లించి వారి పిల్లలను చోరీ కోసం అద్దెకు తీసుకెళ్తుంటారు. ఇలా వీరంతా క్రమంగా చోరీలలో ఆరితేరిపోతుంటారు. ఇక్కడ శిక్షణ పొందిన తర్వాత వారి చోరకల ఎంత స్మార్ట్గా ఉంటుందంటే చిన్న మైనర్ బాలుడు కూడా చాకచక్యంగా విలువైన వస్తువులను ఎత్తుకెళ్లగలిగేలా ఉంటుంది. రీసెంట్గా ఆగస్టు 8న జైపూర్లోని హయత్ హోటల్లో హైదరాబాద్కు చెందిన ఓ వ్యాపారవేత్త కుమారుడి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. అయితే ఈ పెళ్లిలో ఓ మైనర్ దొంగ 1.5 కోటి విలువైన వజ్రాల నగలు, 1 లక్ష నగదు కలిగిన బ్యాగును ఎత్తుకెళ్లడం చూస్తే దొంగతనంలో వీరికున్న చేతివాటం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. దొంగతనం చేసిన తర్వాత దొంగల ముఠ రాజ్గఢ్ జిల్లాలోని కడియా గ్రామానికి పారిపోయింది. అనుమానం రాకుండా ఉండేందుకు వారు దొంగిలించిన నగలను త్వరగా పారేసి మతపరమైన తీర్థయాత్ర అయిన కన్వర్ యాత్రలో పాల్గొనే ప్రయత్నం చేశారు. కానీ పోలీసులు సీసీటీవీని పరిశీలించి నేరుగా గ్రామానికి వెళ్లి ఈ చోరీకి పాల్పడిన ముఠాను అరెస్ట్ చేసింది. మరో దొంగల ముఠ గత మార్చిలో గుర్గావ్లో జరిగిన ఓ పెళ్లిలో నగల బ్యాగ్ను దొంగిలించింది. ఇలా ఇక్కడ శిక్షణ పొందిన ముఠాలు ఇతర రాష్ట్రాల్లో చోరీలకు పాల్పడుతున్నట్టు దొంగతనం సమాచారం అందిన వెంటనే ఇతర రాష్ట్రాలతో సమన్వయం చేసుకుని పోలీసులు దర్యాప్తులు చేస్తున్నారు. ఇలాంటి స్కూల్స్ కూడా ఉంటాయని ఫస్ట్ టైం వింటున్నావయ్యా.